వీళ్ళకు సెక్యూరిటీ ఎట్లా ఇయ్యడో ఈ గ్రామంలో సేఫ్ ఎలక్షన్స్ ఎట్లా కావో ఈ దుర్మార్గులు రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఈ రాక్షసులకు అండగున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే రాక్షసుడు ఆ రాక్షసుని కూరలు కోసే వరకు సవాలే లేదు. ఈ ఎలక్షన్స్ అయ్యే వరకు వాళ్ళకి అండగా ఉంటాం. ఏ ఆది రాతమ్మ నువ్వు ఫోన్ చేయి, నేను చెప్తున్నా కదా, అన్ని పక్కకు పడేస్తాం, అన్ని పక్కకు పడేసి ఇక్కడ ఉంటాం. మేము ఆల్రెడీ దీని మీద మాట్లాడతాం. అందుకే ఈ ఊరికి ఇక్కడ దానికి వచ్చి ఇది జనాలకు తెలియజెప్పే ప్రయత్నం చేసేందుకే ఇక్కడ దానికి వచ్చిన వాళ్ళ దొరకబట్టి వాళ్ళు ఊళ్ళో లేకుంటే యాడున్నారో అన్వేషణ చేసి ఈ దాకా పట్టుకొచ్చినాం కదా. ఉట్టిగా చేతులు దులుపుకునేది లేదు, అంత ఈజీగా చేతులు దులుపుకునేది ఈ దాకా వచ్చినామంటే పృథ్వీరాజ్ అయితే వదిలిపెట్టే సవాలే లేదు దీని విషయంలో. యాడి దానికంటే ఆడి దాకా పోతాం. ఇది ఏ పార్టీ కాదు, ఏ కులం కాదు, దేని గురించి కాదు ఇక్కడ ఉన్నది. ఇది తెలంగాణ ఆత్మకు సంబంధించినటువంటి భారతదేశ ఆత్మ ప్రజాస్వామ్య వ్యవస్థకు సిగ్గుచేటటువంటి సంఘటనలు కాబట్టి ఇటువంటి వాటిని కూని చేస్తున్నటువంటి దొంగలాడ మంత్రులై కూర్చున్నారు. వాటికి వాళ్ళను జేబులో పెట్టుకొని కూర్చున్న ముఖ్యమంత్రి మీద మాట్లాడడానికి వచ్చినాం ఇక్కడికి. ప్రభుత్వం బీసీలకే పెద్దపీట వేస్తున్నామని చెప్తుంది. కనీసం బీసీలకు నామినేషన్ వేయడానికి కూడా అవకాశం లేదు. బీసీల వ్యవస్థపై ఇవన్నీ డైలాగుల రాయడానే. రేవంత్ రెడ్డి అంటే ఆయన ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి ప్రభుత్వం హెడ్ ఉట్టి డైలాగులు కొడుతుంటాడు. ఆయన కూర్చొని నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతుంటాడు. ఇప్పుడు దీని మీద స్పందించాలి కదా, 3 రోజులు అవుతున్నది. హోంమంత్రి అయినా కదా, దీని మీద ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద కేసులు పెట్టి బుక్కలు పడాలా లేదా? ఉచ్చ తాగిపిస్తారా భయ్? మూత్రం తాగిపిస్తారా? ఏ కాలంలో ఉన్నాం? ఎక్కడ ఉన్నాం? ఎక్కడ ఏ కాలంలో? 5-6 సార్లు వాడు బీర్లు తాగుకుంటా మూత్రం ఎప్పుడు వస్తే అప్పుడు గ్లాసులలో బట్టి, జంబో గ్లాసులలో బట్టి దాని మీద బీరు కలిపి తాగిపించడు. పెగ్గులలో నీళ్లు కలిపి తాగిపించినట్టుగా అట్లా సార్లు తాగిపించండు కదా. ఏ ముఖ్యమంత్రి నీకు సోయి లేదా? నీకు ఇంకా తెలియదా? నీ ఇంటెలిజెన్స్ చెప్తలేదా ఏం జరుగుతుందో తెలంగాణ పల్లెలలో? ఏ సంస్కృతి, ఎక్కడ సంస్కృతి? ఇయ్యాలది కాదు. అంబేద్కర్ ఎప్పుడో చెప్పాడు, తెల్లధరలు పోయి నల్లధరలు వచ్చుడే కాదు, నా జాతులకు స్వేచ్ఛ ఎట్లా రావాలి. ఎప్పుడో పాత కాలంలో అట్లనే దొరలు భూస్వాములు కూర్చొని వాళ్ళ ఉచ్చలు ఎట్లా దాగిపించారో అట్లనే కనబడుతున్నాయి. 78 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఇక్కడ ఈ ఊర్లో దేవుని పేరున్నటువంటి ఊర్లలో ఉత్సవాలు దాగిపించే సంస్కృతి ఇంకా ఉన్నది. అటువంటి దుర్మార్గులు ఇక్కడ బతుకున్నారంటే నిన్న నేను మీటింగ్ లో అది చెప్తుంటే పక్కకు ఒక మంత్రి ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నాడు, అరే పృథ్వీ ఇంత ఘోరమా అని చెప్పని. వాడిని అది గోష్పడేశాలే వాడిని అని, వాని చేతులు నరకాలి అంటున్నారు. అందుకనే చెప్పిన హిడ్మాల్ ఇక్కడ ఇట్లానే పుడతారు, ఇట్లా అరాచకాలు చేస్తేనే హిడ్మాల్ పుడతారు, ఉట్టిగా పుట్టలే. అందుకనే బరాబర్ వీళ్ళు ప్రభుత్వము బీసీలు గీసీలు పక్కకు పడేసి, అసలు ఎవరైనా ఫస్ట్ టైం మహిళ కదా, భరతమాత అని ఆడపోయినా కానీ ఆడోళ్ళే దేవులు కదా. ఏ పార్టీలు ఏం చేస్తున్నారు నాకు అర్థమైతే లేదు. బీజేపీలో ఆడపోయారు, వీళ్ళు ఎక్కడ పోతారు అసలు నాకు తెలుసలేదు. సో మొత్తం సమాజం మొత్తం తల దించుకునేటువంటి, తెలంగాణ సమాజం తల దించుకునేటువంటి పని చేసింది. కానీ ధైర్యంగా ఏంటంటే ఏ నల్గొండల సాకలైలమ్మ పుట్టిందో, ఏ నల్గొండల బెల్లెలతో పుట్టిందో అదే గడ్డ మీద మళ్ళీ ఒక వీరనారి లెక్క పుట్టింది. అమ్మా నువ్వు ధైర్యంగా ఉండు. కానీ చాలా మంది అసలు భర్తని ఇట్లా చేసిరంటే ఏడ్చుకుంటే ఇంట్లో కూర్చొని నామినేషన్ వేయకుంటుంటారు. కానీ ధైర్యం చేసి నువ్వైతే ముందు పడ్డావో దానికి తోడుగా ఇంకొకరు వచ్చి నామినేషన్ అయితే వేసిండ్రు. ఇక్కడ చలో నువ్వు పోతే నేనుంటాను, ఇంకొకరు నామినేషన్ ఇచ్చారో వాళ్ళిద్దరికి నేను సలాం కొడుతున్నా. తెలంగాణ మొత్తం ఇది రేపు చరిత్ర జరగాలి. ఈ చరిత్ర మేము తెలంగాణ మొత్తం చెప్తాం మేము.